అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అవును మేడం, ఎవరు జేసీ గారిని పంపించమను మేడం, ఎవరో ఉండాలి కదా అధికారులు. అధికారులు లేకపోతే ఏం మాట గోడకు చెప్పుకోవాలి మేడం. మేము కలెక్టర్ గారు వస్తారు, అంతవరకు ఆపని మేడం. రోజు ఉంటాం లేండి, వచ్చినాక రోజు ఆపుదాం లేండి. అర్ధగంట సేపులో 3 నెలలకు ఒకసారి మీటింగ్ అని చెప్పి 3 నెలలకు ఒకసారి మీటింగ్ జరుగుతుంది మేడం. 3 నెలలకు ఒకసారి మీటింగ్ కూడా మనం ఎవరు రాకపోతే మేడం, ఇదే ఒక ఎమ్మెల్సీ గారు వచ్చినారు, ఎమ్మెల్యే గారు వచ్చినారు, ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడా గౌరవం లేకపోతే మేడం ఇది. దాంట్లో ఆ లోపల ఏదో ఆఫీసర్తో మాట్లాడతారు, అర్థగంట 30 గంటల లోపల రానప్పుడు మా ఆఫీసర్ మా దాని సమాధానం ఎవరు చెప్తారు? ఆఫీసర్లను పిలిచి అడుగుదాము, వాళ్ళు అడుగుదాము, వాళ్ళు కానప్పుడు 30 గంటల లోపల సార్ వస్తుంటారు కదా, ఆ లోపల జవాబు పడతాం. ఈ లోపల ఆఫీసర్ జవాబు అడుగుతుంటే వాళ్ళు జవాబు చెప్తారు, వాళ్ళు చెప్పే జవాబులో మీరు లేకపోతున్నప్పుడు మన కలెక్టర్ గారు వస్తారు. 30 గంటల సేపు ఆ లోపల జరుగుతాయి చర్చలు. సరే 30 గంటల వరకు అవుదాం, లేకుంటే మీకు గౌరవిస్తాం చైర్మన్ గారికి అంతవరకు. ఉల్లి రైతులకు మామూలుగా అమ్ముతున్నది 800 క్వింటాల్ 900 అమ్ముతున్నారు. గవర్నమెంట్ అయితే 1200 క్వింటాల్ చెప్తుంది. ఇంకా 1800 కానీ 2000 కానీ క్వింటాల్ చేయాలని నేను కోరుతున్నాను సార్. మన కడప జిల్లాలో ఉల్లి రైతులకు అయితే అట్లా ఈరియా కూడా సార్, ఈరియా 5-6 నెలల నుంచి కూడా ఈరియా కూడా రైతులకు అందడం లేదు సార్. ఓకే అమ్మా, గౌరవ సభ్యులు అడిగిన క్వశ్చన్ గురించి మన రైతు 8 ఎకరాలు చేసి 80,000 కట్టుతుంది. 80,000 కట్టుతుంది సార్. 800 ఏమి గిట్టుబాటు కాదు. మీరు దయచేసి ప్రభుత్వం దృష్టికి 1800 కానీ 2000 కాడికి తీసుకుపోయేటట్టు కోరుతున్నాం సార్. ఓకే అమ్మా, ఏరియా గురించి నేను చెప్తాను. ఉల్లిగడ్డల గురించి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ డిహెచ్ఓ చెప్తారు. అలాగే లేదా మార్కెటింగ్ వాళ్ళు కూడా బయట రండి. మార్కెటింగ్ ఏడి మార్కెటింగ్ తర్వాత ఇటుపై 1 and 2 సార్. ఈ పక్కన పల్లె ఈ 4 సచివాలయాలకు కొంచెం పంపించండి సార్ యూరియా. మీరు ఒక రౌండ్ అయితే అన్ని ఆర్టికల్ సప్లై చేశారు కానీ అంతలకు అయిపోయింది సార్. ప్రస్తుతం అయితే ఏ ఆర్టికల్ లో కూడా లేదు మీరు చెప్పేట్లు. పరిస్థితి నోట్ చేసుకుంటామన్నా. మరి ఈ 4 ఆర్టికల్ స్పెషల్ ఎందుకంటే అక్కడ వరి ఎక్కువ సార్ వచ్చేది ప్యాడీ. కాబట్టి ఆ 4 సచివాలయాలకు యూరియా సప్లై చేయండి సార్. ఖచ్చితంగా సార్ చక్రాపేట మండలం సార్, చక్రాపేట మండలంలో పాపాగిరి నది చుట్టుపక్కల గ్రామాలు సిద్ధాడిగారిపల్లి, అత్తాలపల్లి, కుమారకాల, మార్లమడక, రాసుపల్లి ఇటువంటి ప్రదేశాల్లో ఫిల్టర్ల వల్ల వరి నాటారు సార్. సుమారు 2000 ఎకరాలు నాటారు సార్. 2000 ఎకరాలకు వచ్చి 180 టన్నులు యూరియా వచ్చింది సార్. ఇప్పుడు మళ్ళా కొంచెం అర్జెంటుగా ఒక 70 టన్నులు యూరియా సప్లై చేయాలి సార్ మీరు అర్జెంటుగా. ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి 1 సంవత్సరం నుంచి వర్షం లేక అక్కడ నీళ్లు లేక చాలా ఇబ్బంది పడినారు సార్. సార్ మీరు ఇక్కడ వినండి సార్, మీరే వినండి సార్. నేను చెప్పి అక్కడ వర్షపాతం లేదు సార్. మీరు ముందు ఇప్పుడు వచ్చే కొత్తగా మీరు జైన్ గారు చక్రాపేట వర్షపాతం లేదు సార్. ఇప్పుడు 10 రోజుల నుంచి కూడా వారం వస్తుంది అని అనుకుంటారు సార్. చెట్ల కింద కూడా తడవలేదు సార్ చక్రాపేట మండలంలో. చక్రాపేట మండలంలో మన జిల్లాలో ఉండే మండలాలలో వర్షపాతం తక్కువ మండలం చక్రాపేట మండలం సార్. చక్రాపేట మండలంలో కరువు ప్రాంతం కూడా ప్రకటించలేదు సార్. చక్రాపేట మండలంలో ఏదైనా ముఖ్యంగా చక్రాపేట మండలంలో తీసుకోవాలి సార్ మీ దృష్టికి. ఈ ఏరియాని సప్లై చేసి అక్కడ ఉండే చక్రాపేట మండలంలో మళ్ళీ 2000 ఎకరాలు వాళ్ళకి 70-80 టన్నులు ఏరియాని సప్లై చేయండి సార్. ఖచ్చితంగా మనం చెప్పిన విషయాలు నోట్ చేసుకుంటున్నాము. చక్రాపేటలో ఉండే ఆర్ఎస్టీలకు అన్నిటికీ పొజిషన్ చేశాము. ముఖ్యంగా కేసీ కెనాల్ బెల్ట్ లో ప్యాడీ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ ఫోకస్ చేస్తున్నాం. అలాగే రివర్ బెల్ట్ లో మీ పాపాగ్నిలో కానీ లేదా ఎన్నా బెల్ట్ లో ఉండే మండలాల్లో ఎక్కడైతే ప్యాడీ రైట్ చేస్తున్నారో వాళ్లకు ఖచ్చితంగా మనం తగిన క్వాంటిటీలో ఇస్తున్నాము. నేను గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏంటంటే యూరియాని మనము 3 డోసుల్లో ఆర్ఎస్కే నుంచి కొంచెం రిక్వైర్మెంట్ అడుగుతానండి. మీ ఎంబీఓలు ఉంటారు కదా, ఎస్ సార్, ఎంబీఓతో అడిగి తెప్పించుకునే రిక్వైర్మెంట్ రోజు ఎందుకు వస్తుంది? 100% చేస్తాం సార్. ఆర్ఎస్కే ద్వారా ఇండియన్ వచ్చిన 24 hours లో మార్కెట్ ద్వారా మనకు బఫర్ స్టాక్ ఉంది. ఎక్కడైతే అత్యవసరం ఉంటుందో దాన్ని పొజిషన్ చేస్తాము. ఆల్మోస్ట్ ఆల్ మనకు 1 week లో ఇంకొక 1000 టన్నులు వచ్చేదానికి కూడా మనకు రెడీగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఆర్ఎస్కే వైజు ప్యాడీ బెల్ట్ ఎక్కడైతే ఉందో వాళ్ళకు ఎక్కువ ఫోకస్ చేసి మిగతా రైతులకు కూడా అందుబాటులో సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ కనబడుతుంది అడ చూడండి. పోయి జిల్లా కార్యాలయాలు ఏమేమి ఉన్నాయి ఎక్కడ ఉన్నాయని చెప్పి మీరెవరన్నా జిల్లాధికారి కనుక పోయినింటే వైఎస్ఆర్ ఆర్బీకే ఫెసిలిటేషన్ సెంటర్ ఎందుకు ఉంటుందో అక్కడ సార్? ఎవరి నిర్లక్ష్యం దానికి? సార్ తమరు పెట్టిన వీడియో చూశాను సార్. నేను ఎవరి నిర్లక్ష్యం?
సార్ అది 15 నెలలు ప్రభుత్వం మారితే వాటినే పేర్లు పెట్టుకుంటా మళ్ళా సార్ వైఎస్ఆర్ రైతు భరోసా అని హెడ్ క్వార్టర్ లో ఎందుకు ఉంది? మెయిన్ రోడ్ లో, జిల్లా కేంద్రంలో సార్. అది ల్యాబ్ సార్, దానికి వైఎస్ఆర్ కడప జిల్లా అని ఉంది సార్, అంతే సార్. ఇప్పుడు ఇద్దరం సార్ నేను చూశాను సార్. వైఎస్ఆర్ ఆర్బీకే ఫెసిలిటేషన్ సెంటర్ చూసే మాట్లాడతాను నేను. కనీసం సాయిల్ టెస్టింగ్ అంతమంది రైతులు పోతుంటారు, కనీసం దారి ఉందా సార్ దానికి? ఈ పక్క కప్ప ఆ పక్క పెట్టేసి కనీసం ఆఫీసు కానీ ఎడలేకుండా అంత అధ్వానంగా పెట్టుకున్నారు ఆఫీసు. మీరేమో దేశం అందరికీ మంచి చెప్తారు, మీ ఆఫీసు సక్రమంగా పెట్టుకోండి ముందు ఫస్ట్. మన గౌరవ సభ్యులు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉండొచ్చేమో కానీ ఒక బ్రహ్మాండమైన వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినారు. మీకు ఇండియాకి ఎంత కావాలన్నా ఏమన్నా కూడా క్షణాల్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యవస్థ ఉంది కదా. ఇమీడియట్ గా మీకు ఫోన్ మీద కానీ ఇంతకు ముందు అంటే గతంలో విస్తీర్ణం ఎంత ఇచ్చారు ఏంటి అనేది కూడా ఈరోజు మీకు ఆర్బీకే ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా బ్రహ్మాండంగా సిస్టమ్ ఉంది. మీరు సిస్టమ్ లో డిస్ట్రిబ్యూషన్ రైతులకు ఎంత యూనిట్ కావాలా, ఏ రైతుకి ఎంత అవసరం ఉందనే సిస్టమ్ ద్వారా తెప్పించుకోవచ్చు కదా. అంతా ఉందా మీ దగ్గర? 100% రైతులకు ఎంత డిమాండ్ ఉంది? మామూలుగా యూరియా కానీ ఎరువులన్నీ కూడా ఖరీఫ్ మీకు అంతా ఉందా? ఇప్పుడు ఈ ఖరీఫ్ లో ఎంత డిమాండ్ ఉంది మీ దగ్గర, కూడా ఎంత అవసరం ఉంది అనేది మీ దగ్గర ఉందా అంటే డిమాండ్ ఎంత ఉంది అని? 100% ఉంది సార్. ఆ దగ్గర సార్ మనకు దాదాపు 80,000 ఎకరాలు వరి సాగులోకి వచ్చేదానికి అవసరం ఉంది సార్. 80,000 ఎకరాలకు 80 ఇంటూ అంటే 2 బస్తాలు వేసుకుంటే ఎకరాకు 1,60,000 బస్తాలు మనకు. మిగతా దాంట్లోకి లేదు, వచ్చినాయి ఎంటమ్మడే రైతులు కానీ తీసుకుపోతారు. మిగతా ఏమంటే ప్రైవేట్ వాళ్ళకు ఏదో తక్కువ సీజీ తీసుకుంటున్నట్ట లేకుండా 400 రూపాయలు బస్తా అని డిమాండ్ చేస్తారు. దయవుంచి మా మఠమడంలో నీళ్లు ఉండేదనా వదిలిండు సార్. మాగా మిగతా పైన కానీ యూరియా లేదు. దయవుంచి ఆ ఏడీ గారికి 20 సార్లు చేసినాం సార్. చేసినాక మళ్ళీ మీకు చేసినాక మీకు చేసిన నేను 2 ఆర్పీకి పంపించాను. మిగతా ఆర్పీకి కానీ పంపించాలని కోరుకుంటాను సార్. తప్పకుండా మీరు నాతో మాట్లాడిన వెంటనే మీ సోమిరెడ్డి పల్లెకి లోడ్ పంపించాను. తర్వాత అది మాకు కాల్ సెంటర్ ఒకటి పెట్టాను ఆఫీస్లో. కాల్ సెంటర్లో కూడా మీ సోమిరెడ్డి పల్లె నుంచి ఒక కాల్ వచ్చింది. సో సెకండ్ కూడా మనం పొజిషన్ చేశాం. ఇంకా తమ చెప్పినట్లు ఇంకా ఏదైనా అవసరం ఉంటే తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.